Hey everyone, welcome to Edutainment Academy channel. Today we are going to start a new lesson. మనం ఈ రోజు కొత్త లెసన్ లోకి వెళ్ళబోతున్నాం. సో ఇప్పటిదాకా మనం ఏం నేర్చుకున్నా A to Z ఆల్ఫాబెట్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసాం కదా. సో నెక్స్ట్ మనం వవల్స్ ఏంటి, కాన్సనెంట్స్ ఏంటి అనేది తెలుసుకున్నాం. దాని తర్వాత ఇంపార్టెంట్ వర్డ్స్ ఏంటి, మీరు, మీ, నేను, వీళ్ళు, వాళ్ళు అవన్నీ నేర్చుకున్నాం. సో తెలుగులో ఏంటంటారా అనేది తెలుసుకున్నాం. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐటమ్స్ దగ్గర నుంచి, అంటే కిచెన్లో యూజ్ చేసే ఐటమ్స్ దగ్గర నుంచి వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ వాటి నేమ్స్ ఏంటా అనేది తెలుసుకున్నాం. ఈరోజు క్లాస్లో మనం నేర్చుకోబోయేది ఇంపార్టెంట్ యానిమల్స్ ఏంటి, బర్డ్స్ ఏంటి, వైల్డ్ యానిమల్స్ ఏంటి, సీస్ క్రీచర్స్ ఏంటి, వీటిని ఏమంటారు అనేది గుర్తుపెట్టుకుంటే చాలు. ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది, ఎందుకంటే మొత్తం అన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ అన్నీ ఒక్క వీడియో చేయడం జరిగింది. సో ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ క్లాస్. ఫస్ట్ వన్ ఈగిల్. ఈగిల్ అంటే గ్రద్ద. నెక్స్ట్ వన్ వల్చర్. వల్చర్ అంటే రాబందు. నెక్స్ట్ వన్ స్వాన్. స్వాన్ అంటే హంస. నెక్స్ట్ వన్ ప్యారెట్. ప్యారెట్ అంటే రామచిలుక. నెక్స్ట్ వన్ కుక్కు. కుక్కు అంటే కోకిల. నెక్స్ట్ వన్ స్పారో. స్పారో అంటే పిచ్చుక. నెక్స్ట్ వన్ పీకాక్. పీకాక్ అంటే నెమలి. నెక్స్ట్ వన్ పీహెన్. పీహెన్ అంటే ఆడనెమలి. నెక్స్ట్ వన్ టర్కీ. టర్కీ అంటే తెలుగులో టర్కీ కోడి. నెక్స్ట్ వన్ గూస్. గూస్ అంటే ఆడబాతు. నెక్స్ట్ వన్ డక్. డక్ అంటే బాతు. నెక్స్ట్ వన్ డ్రేక్. డ్రేక్ అన్నా కూడా బాతు. నెక్స్ట్ వన్ కాక్. కాక్ అంటే కోడి. నెక్స్ట్ వన్ హెన్. హెన్ అంటే కోడి పెట్ట. నెక్స్ట్ వన్ చికెన్. చికెన్ అంటే కోడి పిల్ల. నెక్స్ట్ వన్ క్రో. క్రో అంటే కాకి. నెక్స్ట్ వన్ బ్యాట్. బ్యాట్ అంటే గబ్బెలం. నెక్స్ట్ వన్ ఔల్. ఔల్ అంటే గుడ్లగూబ. నెక్స్ట్ వన్ క్రెయిన్. క్రెయిన్ అంటే కొంగ. నెక్స్ట్ వన్ పిజన్. పిజన్ అంటే పావురం. నెక్స్ట్ వన్ స్కార్పియన్. స్కార్పియన్ అంటే తేలు. నెక్స్ట్ వన్ స్పైడర్. స్పైడర్ అంటే సాలి పురుగు. నెక్స్ట్ వన్ లిజర్డ్. లిజర్డ్ అంటే బల్లి. నెక్స్ట్ వన్ సాల్మన్. సాల్మన్ అంటే వంజరం. వంజరం చేప ఉంటుంది కదా, సెంటర్ మధ్యలోని థాన్ అంటే మధ్యలో పెద్ద ముళ్ళు ఉంటుంది. వంజరం మనం తింటుంటూ ఉంటాం కదా, దాన్ని సాల్మన్ అని అంటారు. సాల్మన్ అంటే ఏంటి? వంజరం. వంజరం చేప. నెక్స్ట్ వన్ ఈల్. ఈల్ అంటే పాము వలె ఉండే చేప ఉంటుంది కదా, పెద్దగా ఉంటుంది పొడవుగా. సో ఈల్ అంటే పెద్ద స్నేక్లా ఉండే ఫిష్ని ఈల్ అని అంటాం. నెక్స్ట్ వన్ ప్రాన్. ప్రాన్ అంటే రొయ్య. ప్రాన్ అంటే రొయ్య. ష్రింప్ అంటే పెద్ద రొయ్య. ఇక్కడ మనకి దొరకవు, సో అబ్రాడ్లో ఎక్కువ ష్రింప్సే తింటారు. సో మనం ఎక్కువ తినేది ప్రాన్స్. సో చిన్న రొయ్యల్ని ప్రాన్స్ అంటాం. నెక్స్ట్ వన్ క్రాబ్. క్రాబ్ అంటే పీత, పీతలు. స్వాంప్. స్వాంప్ అంటే కందిరీగ. స్వాంప్ అంటే కందిరీగ. నెక్స్ట్ వన్ ఫ్లై. ఫ్లై అంటే ఈగ. నెక్స్ట్ వన్ బీ. బీ అంటే తేనెటీగ. నెక్స్ట్ వన్ ఫిష్. ఫిష్ అంటే చేప. నెక్స్ట్ వన్ వేల్. వేల్ అంటే బిగ్గెస్ట్ ఫిష్ ఇన్ ద వరల్డ్ కదా, సో చాలా పెద్ద ఫిష్ వరల్డ్లోని అది. సో దాన్ని వేల్ అంటారు, అండ్ తెలుగులోని తిమ్మెంగలం అని అంటారు. సో నెక్స్ట్ వన్ షార్క్. షార్క్ అంటే సొర చేప. నెక్స్ట్ వన్ టర్టిల్. టర్టిల్ అన్న. నెక్స్ట్ వన్ టోటైస్. టర్టిల్ అన్న టోటైస్ అన్న ఒకటే. సో టర్టిల్ అన్న టోటైస్ అన్న తాబేలుని టర్టిల్ కానీ టోటైస్ కానీ అంటారు. సో ఇంకా ఉన్నాయి ఇంపార్టెంట్ యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ, నేను ఇప్పుడు చెప్తాను. ఓకే, సో నెక్స్ట్ బీస్ట్ అంటే మృగం. యానిమల్ అంటే జంతువు. నెక్స్ట్ వన్ లయన్ అంటే సింహం. టైగర్ అంటే పులి. ఎలిఫెంట్ అంటే ఏనుగు. మంకీ అంటే కోతి. క్యాట్ అంటే పిల్లి. ర్యాట్ అంటే ఎలుక. మౌస్ అంటే ఎలుక పిల్ల. మంగూస్ అంటే ముంగీస. మంగూస్ అని అంటాం. స్క్విరిల్. స్క్విరిల్ అంటే ఉడత. కెమీలియన్ అంటే తొండ, ఊసరవల్లి అంటాం కదా, కెమీలియన్. ఓకే, కెమీలియన్ అంటే తొండ. నెక్స్ట్ వన్ క్యామెల్. క్యామెల్ అంటే ఒంటె. బుల్ ఏంటి? నెక్స్ట్ వన్ బుల్. బుల్ అంటే ఎద్దు. ఆక్స్ అన్న ఎద్దు. నెక్స్ట్ వన్ బులక్. బులక్ అంటే కోడేను. నెక్స్ట్ వన్ కౌ. కౌ అంటే ఆవు. నెక్స్ట్ వన్ మేల్ బఫెలో. మేల్ బఫెలో అంటే దున్నపోతు. నెక్స్ట్ వన్ క్యాటిల్. క్యాటిల్ అంటే పశువులు. నెక్స్ట్ వన్ షీప్. షీప్ అంటే గొర్రె. నెక్స్ట్ వన్ లెపర్డ్. లెపర్డ్ అంటే చిరుత పులి. నెక్స్ట్ వన్ బేర్. బేర్ అంటే ఎలుగుబంటి.
నెక్స్ట్ వన్ డీర్, డీర్ అంటే జింక. నెక్స్ట్ వన్ మేల్ డీర్ అంటే దుప్పే. నెక్స్ట్ వన్ ఉల్ఫ్, ఉల్ఫ్ అంటే తోడేలు. నెక్స్ట్ వన్ పిగ్, పిగ్ అంటే పంది. నెక్స్ట్ వన్ పార్క్యుపైన్, పార్క్యుపైన్ అంటే ముళ్ళ పంది. నెక్స్ట్ వన్ కాఫ్, కాఫ్ అంటే దూడ, అంటే ఆవు పిల్ల కాఫ్ అంటాం, సో దాన్ని దూడ అని అంటాం తెలుగు. సో గైస్ ఇవి కానీ మీరు గుర్తించుకుంటే, అంటే ఇది కానీ రిమెంబర్ చేసుకుంటే మీరు, ఇది చాలా యూజ్ అవుతుంది. ఈ వర్డ్స్ కనుక మీకు గుర్తుపెట్టుకుంటే ఏదైనా యూజ్ చేసేటప్పుడు మీరు మాట్లాడేటప్పుడు ఈ వర్డ్స్, ఇంపార్టెంట్ వర్డ్స్ ఏదైతే ఈ వీడియోలో ఉందో చాలా యూస్ఫుల్ అవుతాయి. సో గైస్, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ వీడియో అండ్ దిస్ విల్ బీ యూస్ఫుల్ టు యువర్ జర్నీ. సో థ్యాంక్ యూ. Please like, share and comment, but don't forget to subscribe our Edutainment Academy channel. Thank you guys.